ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. దేవుని స్తోత్రం. ప్రార్థిస్తున్నప్పుడు దేనికోసమైతే ప్రార్థిస్తున్నామో, ప్రభు సన్నిధిలో ఏ విషయంలో ఏది కావాలని ఆశ కలిగి ప్రభుకు మొరపెట్టుతున్నామో అవన్నీ కూడా పొందుకున్నవని, అంటే అవన్నీ దొరికినవి, మనం ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నామని నమ్ముతూ ప్రార్థించినప్పుడు వాటన్నిటినీ పొందుదురని అంటున్నాడు. దేవుని స్తోత్రం. చాలామంది విశ్వాసం లేకుండా ప్రార్థిస్తూ ఉంటారు. కేవలం వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ, ప్రభువా నాకు ఇది దయచేయి, యేసునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఈ 2 మాటలు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయాన్ని మొదటిగా ప్రభువుకి ఇవ్వాలి. ఒక మనిషితో టకటకటక 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయినట్టు కాదు, కానీ దేవునితో సంబంధము దగ్గరగా ఏర్పరిచేదే ప్రార్థన. ప్రార్థన అనుభవము చాలా విలువైనది. నీ జీవితంలో ప్రభు కొరకు ప్రార్థిస్తున్నప్పుడు నీకు ఏది అవసరం ఉందో, నువ్వు ఏది దేవుణ్ణి అడుగుతున్నావో అదంతా కూడా నువ్వు రిసీవ్ చేసుకున్నట్టంటే నువ్వు అవన్నీ దేవునికి ఇచ్చేసాడు ఆల్రెడీ, నువ్వు తీసేసుకున్నావని విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా నీకు దొరుకుతాయి అంటున్నాడు. నీ జీవితంలో ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నావేమో, నాకు యేసు నామములో నువ్వు జాబ్ ఇచ్చినావు దేవా, నేను జాబ్ రిసీవ్ చేసుకున్నా, ఆల్రెడీ నా జీవితంలో జాబ్ వచ్చేసింది అని నువ్వు మాట్లాడుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, ఈ విధంగా నువ్వు నమ్మకంతో విశ్వాసంతో ఈ మాటలు పలుకుతున్నప్పుడు నీ జీవితంలో ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నట్టుగా నువ్వు ప్రార్థిస్తే అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. మీరు దేన్నైతే అడుగుతున్నారో అవి దొరికినవని నమ్మిన ఎడల వాటన్నిటినీ పొందుదురని అంటున్నాడు. చాలామంది ఏదో 1 నిమిషం 2 నిమిషాలు ప్రార్థించి అవి దయచేయి, ఇవి దయచేయి, ఈ బంధకంని విడిపించు, ఈ శ్రమ నుంచి విడిపించు అని అడిగి వెళ్ళిపోతుంటారు. కానీ నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నప్పుడు అవన్నీ కూడా పొందుకున్నట్టే ప్రార్థించాలి. అవును ప్రభువా, నా జీవితంలో ఈ శ్రమ ఉంది, ఈ శ్రమ బ్రేక్ అయిపోయింది, నేను ఈ శ్రమ నుంచి బయటికి విడుదల పొందుకున్నాను, బయటికి వచ్చినాను, నువ్వు నన్ను విడిపించినావు అని చెప్పి నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నీ శక్తివంతమైన ప్రార్థన అంటే ఆత్మ బలముతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థన చేస్తుండగానే అక్కడ సంఖ్యలు తెంపబడతాయి. ఏ శ్రమ అయితే నిన్ను భయంకరంగా వేధిస్తుందో, ఏ పరిస్థితులు అయితే నీవు ఉన్నావో, ఏ అనారోగ్యం అయితే నువ్వు భరిస్తున్నావో అదంతా బ్రేక్ అయిపోయింది, నేను స్వస్థత పొందుకున్నాను, నాకు స్వస్థత ఇచ్చినావు ప్రభు, ఆల్రెడీ నేను రిసీవ్ చేసుకున్నా అని నువ్వు మాట్లాడుతున్నప్పుడు అక్కడ దుష్టుడు వేసిన ఆ సంఖ్యలు తెంపబడతా ఉంటాయి. నువ్వు వివాహం విషయంలో ప్రార్థిస్తున్నావు, ప్రభు మంచి వ్యక్తిని, చిత్తానుసారమైన బిడ్డని నా జీవితంలో తీసుకొచ్చినావు, నువ్వు ఇచ్చేసినావు ప్రభు, నా జీవితంలో నువ్వు ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టినావు ప్రభు అని నువ్వు అంటున్నప్పుడు నీ మాటలో నుంచి జీవము బయటకు వచ్చి ఆ కార్యము నెరవేర్చబడుతుంది. మన మాటల్లో శక్తి ఉంటుంది. అందుకనే ప్రభు, మీరు పలుకుతున్న ప్రతిదీ కూడా నా నామం పేరిట మీరు ఏది పలుకుతారో, ఏది అడుగుతారో, ఏది పొందుకున్నట్టు మీరు విశ్వాసంతో అడుగుతారో అది జరుగుతుంది. దాన్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. అడగండి. ఒక వాగ్దానం నీ జీవితంలో వస్తున్నదంటే, ఒక మాటలు అంటే దేవుని వాక్యము నువ్వు వింటున్నప్పుడు, ఐ రిసీవ్ ఇట్ అని నువ్వు అంటున్నప్పుడు ఖచ్చితంగా అది వర్క్ స్టార్ట్ అవుతుంది నీ జీవితంలో. దేవుడు ఆ పనిని మొదలు పెడతాడు. ఎప్పుడు మొదలు పెడతాడు? ఒక కార్యం నీ జీవితంలో ఎప్పుడు జరుగుతుంది? ఒక బంధకం నీ జీవితంలో ఎప్పుడు తెగబడుతుంది? నీ లైఫ్లో ఒక అద్భుతం, ఒక మిరాకిల్ ఎప్పుడు నువ్వు చూస్తావంటే, నువ్వు దేవుని ప్రార్థిస్తున్నప్పుడు దేవునికి అది నువ్వు పొందుకున్నట్టు, అంటే నువ్వు ఆల్రెడీ రిసీవింగ్ చేసుకున్నట్టు ప్రార్థిస్తుంటే అక్కడ నిజంగానే నీ కార్యము స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నువ్వు ప్రార్థిస్తుండగానే అక్కడ నీ జీవితంలో అది నువ్వు రిసీవ్ చేసుకుంటావు. నా దేవుడు గొప్పవాడు, ఖచ్చితంగా కార్యం చేస్తాడు, నా జీవితంలో అద్భుతం జరుగుతుంది, ఆల్రెడీ జరిగింది, నాకు ఆ గర్భఫలం తెరవబడింది, నాకు వివాహం విషయంలో డోర్స్ ఓపెన్ అయినాయి, నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో బంధకాలు తెగిపోయినాయి, ఆల్రెడీ నాకు ఈ ధనం రిలీజ్ అయిపోయింది, నా లైఫ్లో అద్భుతాలు జరిగిపోయినాయి, నా జీవితంలో ఈ అనారోగ్యం ఆల్రెడీ వెళ్ళిపోయింది అని నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ప్రతి ఒక్క బంధకము తెంచబడి దేవుని కార్యాలు మొదలవుతూ ఉంటాయి. చాలామంది విశ్వాసం లేకుండా పలుకుతూ ఉంటారు.
నువ్వు అడుగు, దేవుడు ఇస్తాడు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక సహాయం అడిగినప్పుడు ఆ వ్యక్తి నీకు సహాయం చేస్తున్నప్పుడు నువ్వెంతో సంతోషిస్తావు సహాయం పొందుకొని. మరి దేవుడు నిన్ను సృజించిన వాడు, నీ జీవితంలో నీకు ఏది అవసరమో ప్రభుకు తెలుసు కాబట్టి నిన్ను అడగమంటున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏది అడుగుతున్నావో అది దొరికింది, ఆల్రెడీ నేను రిసీవ్ చేసుకున్న ప్రభువా, నిన్ను ఆశీర్వదించబోతున్నానని ప్రభు అన్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఎస్ నన్ను దేవుడు ఆశీర్వదించి నేను రిసీవ్ చేసుకున్నా, నా లైఫ్ సెట్ అయిపోయింది, నా ఇంట్లో నా బిడ్డల జీవితంలో అద్భుతాలు జరిగిపోయినాయి, ఆల్రెడీ నా బిడ్డలని దేవుడు బ్లెస్ చేస్తున్నాడు, వారి జీవితంలో బంధకాలు ఆల్రెడీ తెగిపోయినాయి, వారు బ్లెస్డ్ ఉన్నారు, ఆల్రెడీ వారు బ్లెస్డ్ అంతే అని నువ్వు పలుకుతున్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది. లైఫ్లో వర్క్ స్టార్ట్ అవ్వాలంటే, దేవుని పని మొదలవ్వాలంటే నీ జీవితంలో నీవు ఆ పని స్టార్ట్ అయిపోయిందని పలకాల్సిందే. ప్రియ దేవుని బిడ్డలారా, పని మొదలైందని నువ్వు ప్రార్థించు. అవును ప్రభువా, నన్ను బ్లెస్ చేయడం నువ్వు స్టార్ట్ చేసినావు, ఆల్రెడీ స్టార్ట్ చేసేసావు, నన్ను బ్లెస్ చేసేస్తున్నావు, నేను బ్లెస్డ్ అయిపోయినాను ప్రభువా, నా బిడ్డల జీవితంలో ఉన్న భయంకరమైన బంధకాలను నువ్వు తెంచివేసినావు. ఏదైతే నా బిడ్డలు బాధపడుతున్నారో, వారికి ఏ లైఫ్ లేకుండా, వారి జీవితంలో ఒక సక్సెస్నెస్ అనేది లేకుండా భయంకరమైన వేధించబడుతున్నారేమో, ఆ బంధకం తెగిపోయింది, వారు ఆశీర్వదించబడ్డారని నువ్వు పలుకుతున్నప్పుడు అక్కడ కార్యం స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నది, ప్రార్థిస్తున్నది ఎవరితో తెలుసా? జీవము కలిగిన దేవునితో. ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన నామాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ నీ ప్రతి శ్రమలను, నీ ప్రతి భయంకరమైన పరిస్థితులను బ్రేక్ చేయమని దేవుని అడుగుతూ, నీ ఇంట్లో ఒక ఆశీర్వాదాలు విడుదల చేయమని, నీ జీవితంలో బంధకాలు తెంచమని నువ్వు అడుగుతూ, నేను పొందుకున్నానయ్యా, నువ్వు ఇచ్చినవయ్యా, నేను తీసేసుకున్నాను, ఈ రిసీవింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అన్నావనుకో, ఖచ్చితంగా కార్యాలు స్టార్ట్ అయిపోతాయి. చాలామందికి ఈ విషయం తెలియక ఏదో చిన్న చిన్న ప్రార్థనలు చేసి వచ్చిరాని ప్రార్థనలతో పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థించు ప్రియ దేవుని బిడ్డ, నీ ఇంట్లో శ్రమ ఉందా? యేసు నామములో ఈ శ్రమ బ్రేక్ అయిపోయింది. దేవుడు మమ్మల్ని ఈ శ్రమ నుంచి విడిపించేశాడు. ఈ కార్యం నా జీవితంలో జరిగిపోయింది, ఈ అద్భుతము నా లైఫ్లో మొదలైంది అని నువ్వు ప్రార్థించు. ఖచ్చితంగా దేవుడు మా వాక్యం సెలవిస్తుంది, వాటన్నిటిని మీరు పొందుకుంటారట. ఏదైతే నేను పొందుకున్నాను, నా జీవితంలో జరుగుతుంది, జరిగించబడుతుంది అని నువ్వు అడుగుతున్నప్పుడు అది స్టార్ట్ అయిపోయిందంటే మీరు రిసీవ్ చేసేసుకున్నట్టే, అంటే మీ జీవితంలో అది మొదలు పెట్టేసినాను ఆ కార్యం అని ప్రభు అంటున్నాడు. విశ్వాసముతో నువ్వు పలుకుతున్న ప్రతి మాట నెరవేర్చబడుతుంది. ఈ రోజు నుంచి ప్రభువుని అడుగుతావా? ప్రభువా, ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నానయ్యా, నా జీవితంలో ఆ జాబ్ వచ్చేసింది, నేను రిసీవ్ చేసుకున్నాను, గర్భఫలం ఇచ్చేసినావు, ఆల్రెడీ నేను గర్భఫలంతో రిసీవ్ చేసుకొని ఉన్నాను, నేను పొందుకొని ఉన్నాను, ఆ జాబ్ నేను రిసీవ్ చేసుకున్నాను ప్రభువా, నా ఇంట్లో భయంకరమైన స్థితిని విర్రగొట్టినావు, బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకున్నాను అని నువ్వు పలుకు. ప్రతి మాట నువ్వు పలుకుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు వర్క్ అంటే నీ జీవితంలో ఆ పని మొదలు పెట్టేసినాను, అందుకే అవన్నీ నువ్వు పొందుకున్నట్టుగా అడగమంటున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు పొందుకున్నట్టుగా అడిగితే నీ జీవితంలో ఆ కార్యము రిసీవింగ్ అయిపోతుంది. అంటే వర్క్ స్టార్ట్ చేసి నిన్ను బ్లెస్ చేసి నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఎదుట నిన్ను సాక్షిగా నిలబెడతానంటున్నాడు. దేవుని కృప ఎంతో బలమైనది. ప్రియ సహోదరి సహోదరుడా, ఏదైనా కూడా దేవునికి సాధ్యమే, ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. నువ్వు తీసేసుకున్నావు, ఆల్రెడీ నీకు ఇచ్చేసినాడు దేవుడని. నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో నమ్మి ప్రార్థిస్తావో అప్పుడు నీ జీవితంలో కార్యాలు నెరవేర్చబడునుగాక. ఆమేన్. తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలను దీవించు, ఆశీర్వదించు. మా జీవితంలో ప్రతి కార్యం మేము రిసీవ్ చేసుకున్నాం ప్రభువా, ప్రతి బంధకాలు తెగిపోయినాయి ప్రభువా, మమ్మల్ని ఇక నువ్వు ఆశీర్వదించేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. బిడ్డలందరినీ కూడా బ్లెస్ చేయమని నీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసయ్య నామములో ఈ ప్రార్థన అంతా కూడా అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.